మనలను ఎన్నుకున్నాడో. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు కదా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. యాకోబుతో అంటాడు కదా, నీవు నా సొత్తు, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. ఎందుకు సొత్తుగా మార్చబడ్డాము? ఆయన రక్తము చేత నీవు నేను మనమందరము కూడా కడగబడ్డాము గనుక, ఆయన రక్తము నీ కొరకు నా కొరకు కార్చాడు గనక, నిర్దోషమైన, పావనమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన రక్తము మన కొరకు కార్చి, ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యముగా, ఆయన పరిశుద్ధ జనాంగముగా, ప్రతిష్ఠిత జనాంగముగా, ఏర్పరచబడిన జనాంగముగా ఆయన నిన్ను నన్ను చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన మనకు ఎలా దేవుడయ్యాడు? ఆయనకు మనము ఏ రీతిగా ప్రజలమయ్యామంటే, రిలేషన్ ఇది. ఆయన రక్తము నుండి నిన్ను నన్ను కొన్నాడు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారు ఆయన పిల్లలు, ఆయన ప్రజలు, ఆయన జనాంగము, ఆయనకు సంబంధించినటువంటి ప్రతిష్ఠిత ఏర్పరచబడిన క్రీస్తు రక్తములో ప్రత్యేకించబడిన జనాంగం. హల్లెలూయా. అందుకే యేసుప్రభు అంటాడు కదా, మీరు లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు, మీరు ప్రత్యేకించబడిన జనాంగం, ఏర్పరచబడినటువంటి జనాంగం. హల్లెలూయా. ఎలా ఏర్పాటు చేసుకున్నాను? రక్తము చేత మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు వేరు, లోకము వేరు, పరిశుద్ధులు వేరు, పాపులు వేరు. కనుక మీరు ప్రత్యేకించబడిన వారు. ఎలాగో ప్రత్యేకించబడిన వారు? తినే కాడ కూడా ప్రత్యేకించబడిన వారు, వస్త్రాలు కూడా ధరించే విషయంలో ప్రత్యేకించబడిన వారు. క్రైస్తవులంటే, దేవుని పిల్లలంటే, దేవుని జనాంగం అంటే ఒక ప్రత్యేకించబడిన వారు. ఈ దేవుని ప్రజల గురించి బైబిల్ చెప్తూ ఉంది, యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ నిత్యము ఉండును. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇది మొదలుకొని యెహోవా నిత్యము. నాకు ఆ మాట బాగా నచ్చింది. ఇది మొదలుకొని నిత్యము యెహోవా ఎవరు చుట్టున్నాడంట? ఎవరు చుట్టూన్నాడండి? తన ప్రజల చుట్టూ ఉన్నాడు.
దేశము చుట్టూ మిలిటరీ వాళ్ళు ఉంటారు, అవునా? బార్డర్లలో ఉంటారు, సరిహద్దులలో ఉంటారు. ఎందుకుంటారు? ఇతర దేశాల నుండి శత్రువు రాకుండా. బార్డర్లలో, సరిహద్దులలో మిలిటరీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఆయుధాలు ఇచ్చి, పరికరాలు ఇచ్చి, దేశం యొక్క సరిహద్దులలో కనీసము సీమ కూడా లోపలికి రాకుండా, శత్రువు లోపలికి రాకుండా, బాంబులు లోపలికి రాకుండా, మరణానికి సంబంధించినటువంటి ఆ మరణ ఆయుధాలు లోపలికి రాకుండా సరిహద్దులలో ప్రాణానికి తెగించి, అందుకే ఒకప్పుడు మిలిటరీకి పంపించాలంటే చాలా భయపడేవాళ్ళు, బాగా భయపడేవాళ్ళు. మిలిటరీకి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడు అనేటువంటి గ్యారెంటీ లేదు. దేశములో ఒక సైనికునికి, ఒక మిలిటరీ వ్యక్తికి గొప్ప ఘనత ఇస్తారు. హల్లెలూయా! ఎందుకంటే సరిహద్దులలో వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు, చుట్టూ ఉంటారు. మనము నెమ్మదిగా, హాయిగా, సుఖముగా నిద్రపోతున్నామంటే దానికి కారకులు ఎవరంటే వారు నిద్ర మేలుకొని సరిహద్దులలో ఉంటారు. దేవుని యొక్క బిడ్డలారా, వాళ్ళు చరణ్ కొంచెం పెట్టుకో తొందరగా, నీ స్కూటీ హల్లెలూయా. వాళ్ళు కదిలించారు, శాంతి తెచ్చిగానే కింద పడతారు, అందుకే తొందరమని చెప్పిన. దేవుని బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, దేవుడు ఆయన ప్రజల చుట్టూ నిత్యము ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు నిత్యము ఉండటానికి ఇష్టపడుతున్నాడంటే, ఎలాగైతే మిలిటరీ వారు దేశము చుట్టూ సరిహద్దులలో మన దేశం మీదికి కీడు కానీ, అపాయము కానీ, మరణానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ, శత్రువు కానీ ఏమాత్రము ప్రవేశించకుండా ప్రాణానికి తెగించి సరిహద్దులలో ఎలాగైతే ఉంటారో, యేసుక్రీస్తు ప్రభుల వారు మన చుట్టూ ఎందుకుంటున్నాడంటే, మన ఇంటిలోకి, మన సంఘములోనికి దుష్టుడైనటువంటి అపవాది ప్రవేశించకుండా తన ప్రజల చుట్టూ ఆయన నిత్యము ఉన్నాడు. హల్లెలూయా. నిత్యము అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నిత్యం అంటే అనుక్షణం, గ్యాప్ లేకుండా, విరామము లేకుండా, డే అండ్ నైట్, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినం నిత్యము. దేవునికి బిడ్డలారా, దేవాది దేవునికి తన ప్రజలంటే ఎంత ఇష్టమో చూడండి, ఎంత ప్రేమను చూడండి. దేవుడు ఆయన ప్రజల చుట్టూ ఉన్నాడు. దేవునికి బిడ్డలారా, ఎందుకుంటున్నాడు? ఆయన దేవుడు కదా, మనం కదా ఆయన చుట్టూ రావాల్సింది. అవసరం మనదే, ఆయనదే కదా. ఒక తల్లి నాతో అనింది, మందిరం కట్టిన తర్వాత, మందిరము ప్రతిష్ట జరిగిందమ్మా అంటే, అవునా అయ్యగారు, మందిరానికి ఒకసారి వచ్చాను, వచ్చి మందిరం చుట్టూ తిరుగుతా అని చెప్పింది. ఎలాగంట? మందిరం చుట్టూ తిరుగుతారంట. ఏం లాభం మందిరం చుట్టూ తిరిగితే? దేవుని చుట్టూ తిరగాల, మందిరం చుట్టూ తిరగాల? ఎవరి చుట్టూ తిరగాలి? చాలామంది దేవుని చుట్టూ తిరగకుండా మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, మనసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు.
ఆయన మన చుట్టూ, ఆయన మనతో రాత్రి మగళ్ళు, డే అండ్ నైట్ కునుకకుండా, నిద్రించకుండా, కీడు రాకుండా, అపాయము రాకుండా, ఉపద్రవము రాకుండా, దుష్టుడు ప్రవేశించకుండా, శత్రు సైన్యము ప్రవేశించకుండా ఎలాగైతే మన చుట్టూ ఆయన ఉన్నాడో, దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా ఆయన కోరుకోవాలి. చూడండి, ఆయనకు పరలోకం ఉంది. పరలోకములో దేవదూతలు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, సింహాసనం ఉంది. అవన్నీ కూడా విడిచిపెట్టి ఆయన మనసు ఎక్కడుందంటండి? మన చుట్టూ ఉంది. ఎప్పుడు ఎంతకాలం ఉందంటే బైబిల్ చెప్తూ ఉంది, నిత్యము. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను పదే పదే ఆ మాట చెప్తున్నానంటే, ఈ మాటను ఇక ఎవరు ఫిలప్ చేయలేరు, ఏమాత్రము ఫిలప్ చేయలేరు. నిత్యము మనతో ఉండరు. కన్నటువంటి తల్లి కానీ, తండ్రి కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, దైవజనుడు కానీ, విశ్వాసి కానీ ఉంటారా? ఆదివారం వచ్చి ఆదివారం కనపడతారా? మీరు కనపడరు కదా. బిజీ, డే అండ్ నైట్, పొలము, ఉద్యోగము, వ్యాపారము కదా. ఉండం, ఒప్పుకోవాల్సిందే. కానీ దేవుడు మన చుట్టూ ఉంటాడు. ఆయన మనతో ఆయన ఉండి ఆయన చేసే కార్యాలను మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నరుడు కూడా మన చుట్టూ ఉండడు, మనతో ఉండడు. సమయాన్ని బట్టి ఉంటాడు, సందర్భాన్ని బట్టి ఉంటాడు. కానీ దేవుడే అంటున్నాడు, నేను మీ చుట్టూ ఉంటాను. కీర్తన చూడండి, 137వ కీర్తనలో చూసినట్లయితే 5వ వచనంలో మరొక చక్కటి మాట మనకు కనపడుతుంది. చూడండి, 37 5వ వచనమ్మా. ఒక నిమిషము. 34 7వ వచనం, క్షమించండి, 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. ఆయన ఉంటాడంట. ఆయన దూతలు ఉంటారంట. ఎవరి చుట్టూ అంట? ఆయన చుట్టూ. ఆయన దూతలు ఆయన తన ప్రజల చుట్టూ. బైబిల్ చెప్తూ ఉంది, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ, హల్లెలూయా, చుట్టూ ఉంటారంట. ఎవరు ఉంటారు? దేవదూతలు. ఎవరు ఉంటారు? దేవాతి దేవుడు ఉంటారు. ఎందుకుంటున్నారు? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. దేవదూతలు దేవుని యందు భయభక్తులు గల వారు చుట్టూ ఒక రక్షక భటులుగా రక్షించడానికి. దేవుని బిడ్డలారా, అపాయము రాకుండా, ఉపద్రవము రాకుండా, దుష్టుడు రాకుండా, సైతాను రాకుండా ఆయన దూతలను ఆయన పిల్లల చుట్టూ, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఉంటారు. సీఎం చుట్టూ గన్మెన్లు ఎంతసేపు ఉంటారు? ఎంతసేపు ఉంటారండి? డే నైట్ ఉంటారా? ఉండరు. ఇందిరాగాంధీ గారు ఏ బాంబు వేసినా
ఏ గన్నుతో కాల్చినా కూడా శరీరానికి ఏం తగలకూడదని శరీరం అంతా కూడా ఉక్కు ధరించుకునేదంట. ఉక్కు ధరించుకునేది. అయితే గన్మెన్ని కొనేశారంట డబ్బులకు. గన్మెన్కి కూడా అవకాశం లేదు. అయితే స్నానపు గదిలో నుంచి బయటికి రాగానే గన్మెన్ని కాల్చాడంట. చూడండి, గన్మెన్ ఎందుకు? రక్షించడానికి. ఇప్పుడు ఏం చేశాడు గన్మెనే కాల్చాడు. అయితే దేవదూతలు శిక్షించడానికి కాదు, లేకపోతే మరణానికి అప్పగించడానికి కాదు, ఆయన దూతలు మన చుట్టూ ఉండి, కీర్తన 91లో మనం చూసినట్లయితే 12వ వచనములో, మీ పాదములకు రాళ్ళు తగలకుండా, మీకు అపాయము రాకుండా, మీకు కీడు రాకుండా ఆ వారు తమ చేతుల మీదుగా మిమ్మలను ఎత్తి పట్టుకుందరు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. చుట్టూ ఉండడం మాత్రమే కాకుండా దేవదూతలు ఏం చేస్తారంట? వారి చేతుల మీద ఏం చేస్తారంట అండి? మనల్ని ఎత్తి పట్టుకుంటారు. దేవునికి బిడ్డలారా, కారణం ఏంటి అంటే, మనము ఆయన ప్రజలము కాబట్టి, మనము ఆయన పిల్లలము కాబట్టి, మనము ఆయనకు ప్రతిష్ఠిత జనాంగము కాబట్టి, మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా, సువార్తకు వెళ్ళినా, పరిచర్యకు వెళ్ళినా, సేవకు వెళ్ళినా, పనులకు వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, లేక వ్యవసాయానికి వెళ్ళినా, నీ ప్రతి అడుగులో కీడు, అపాయము, ఉపద్రవము రాకుండా దేవుడు తన దూతలను పంపించి ఆయన ఎత్తి పట్టుకుంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ మధ్య కాలంలోనే ఒక సహోదరి, మన చర్చికి వచ్చే సహోదరి నాకు ఫోన్ చేసి చెప్పింది, అన్నా మేము పలాని ప్రాంతం నుంచి పలానా ప్రాంతానికి బస్సులో వెళ్తున్నాము. అయితే ఒకరోజు ఆ బస్సులో వెళ్తేటువంటి ఆ సమయంలో, ఒక సమయంలో బస్సులో మంటలు చెలరేగాయంట. బస్సు మొత్తం ఆ మంటలతో, దేవుని యొక్క బిడ్డలారా, మొత్తం కాలిపోయింది. అయితే దేవుడు ఆ భయంకరమైనటువంటి అగ్నికి ఆహుతైనటువంటి ఆ అగ్ని ప్రమాదం నుండి దేవుడు తన దూతలు పంపించి రక్షించాడు. హల్లెలూయా. ఆయన తన దూతలను పంపించేవాడు. ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ రీతిగా ఉంటాడు? నిత్యము ఉంటాడు, ప్రతి క్షణము ఉంటాడు. మన కాడికి బంధువులు చుట్టాలు వచ్చినప్పుడు బాధ ఎప్పుడు? తిరిగిపోయేటప్పుడు మా నిశ్చేతి ఏడుస్తాయి, ఉండండి 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 అని. ఏడకుండా పోతే మళ్ళీ ఉండదు. ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళ చుట్టాలు వచ్చారనుకో, మా వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు పోకూడదు, ఉండాలా, పిల్లలు ఉండాలా, అందరు ఉండాలా. పోయారనుకో, ఇంటర్నల్గా ఫీల్ అవుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటారు. ఉంటారా? ఉండమంటే ఉంటారా? పొరపాటును కూడా కదా, 1 గంట దాటితే అయిపోయాయి కదా. ఎవరు బైబిల్ తీసుకోవడం? తినుకుంటామా లేదు, ప్రార్థన చేయించుకొని వండి తినమని చెప్తానేమని బలవంతంగా ప్రార్థన చేసుకోకుండా పోతున్నారు దొంగలు. మీ ఇష్టం, చెప్తాం, ప్రకటిస్తాం తినండి అని. తినొచ్చు, తినకపోవచ్చు, వండొచ్చు, వండకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, అదంతా మీ ఇష్టం, దేవుని ఇష్టం, అంతే కదా. ఏదైనా బలవంతం ఉంటుందే? ఏది బలవంతం ఉండదు కదా. ప్రతిదీ ఎవరిష్టం. వండాలంటే మీ ఇష్టం, వడ్డించాలంటే మీ ఇష్టం, తినాలంటే మీ ఇష్టం, స్పాన్సర్ చేయాలంటే మీ ఇష్టం, రావాలంటే మీ ఇష్టం,
రాకూడదంటే మీ ఇష్టం, పాడాలంటే మీ ఇష్టం, పాడకూడదంటే మీ ఇష్టం, మీ మనస్సాక్షి అంతే. అది దేవునికి మీకే కరెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా, అంతే కదా. ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే, దేవుడు మన చుట్టూ ఉండేవాడు. ఆయన మన చుట్టూ ఉంటాడు. మనము ఆయన చుట్టూ ఉండకపోయినా, మనము ఆయన గురించి రాత్రి మొగళ్ళు ఆలోచన చేయకపోయినా, ధ్యానం చేయకపోయినా, ఆయన గురించి మనము స్మరించకపోయినా, ఆయన మనసు, హృదయము, దృష్టి, కనుదృష్టి, ఆలోచన రాత్రి మొగళ్ళు నా పిల్లలు ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా, పొలములో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు, హల్లెలూయా, ఎక్కడ ఉన్నారు, ఆయన దృష్టి ఉంటుంది. ఎందుకంటే మనము ఆయన పిల్లలమంతే. మనలో ఆయా సమయ సందర్భంలో లోపాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, పాపం ఉండవచ్చు. సరి చేసుకుంటూ చక్కబెట్టుకుంటూ ఆయన పిల్లలుగా మనం ఉన్నాము కాబట్టి, ఆయన మన దేవుడు కనుక ఆయన మన చుట్టూ ఉంటాడు. హల్లెలూయా, చుట్టూ ఉంటాడు ఆయన. ఒకరోజు నేను కొత్త 2003 సంవత్సరంలో మొదటి రోజు ఒక ఊరికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వాక్యం చెప్పాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. బాగా గుర్తుంది నాకు ఆ వాక్యం చెప్పాను. సామెతలు 8:21 ప్రార్థన చేసిన తర్వాత, వాక్యం చెప్పిన తర్వాత అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నా. అందరూ అయిపోయారు. ఆ ఇంటికి పిలుచుకున్నటువంటి ఆ తల్లికి దయ్యం పట్టింది. మొదటి రోజు నా శరీరం అంతా ఒకసారి జలజలిచిపోయింది. ఓయబ్బా, దయ్యం ఉందంటే ఈమె కదులుతూ ఉంది, అరుస్తూ ఉంది. ఎందుకంటే దయ్యాలంటే భలే భయం. మీకు ధైర్యమే లేండి, నాకు భలే భయం. ఎంత భయం అంటే చీకటి ఎత్తిగిన బయటికి పోలేం, అంత భయం చిన్నప్పటి నుంచి. చెట్టు కింద దయ్యం ఉందంటే చెట్టు కాడికే ఓం, అవునా? ఖచ్చితంగా. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఆమె కదులుతూ ఉంది, అర్చా ఉంది, ప్రార్థన చేయాలి ఇప్పుడు ఆమెకు. తెలివిగా విశ్వాసాలందరినీ నా చుట్టూ ఉండండి, రౌండ్ వేయండి, మీ చేయి చాపండి, నేను కూడా ఆమె మీద చేయి పెడతా. వాళ్ళు చాపినారో లేదో, ప్రార్థన చేశారో లేదో తెలియదు, కానీ మొత్తాన్ని నా చుట్టూ పెట్టుకున్నా. ఒక 10 మంది 20 మందిని చుట్టూ పెట్టుకుని నేను ఆమె కోసం ప్రార్థన చేసిన. దేవుడు అద్భుతకరంగా ఆమెలో ఉన్న దయ్యాన్ని వెలగొట్టాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి నాకు ధైర్యం వచ్చింది. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన దేవుడు మన చుట్టూ ఉండి మనకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. మన చుట్టూ ఉండి మన మీదికి శత్రు సైన్యము రాకుండా ఆయన కాపాడుతాడు. ఏ రీతిగా ఆయన చుట్టూ ఉంటాడు? జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి, ఒక మంచి చక్కటి మాట కనపడుతుంది. జకర్యా 2:5, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. హల్లెలూయా. కింది మాట మనకు అవసరం లేదు. నేను దాని చుట్టూ, దేవునికి బిడ్డలారా, దేని చుట్టూ? కుటుంబము చుట్టూ, మన సంఘము చుట్టూ, మన పరిచర్యలో, మన పొలానికి, మన కుటుంబానికి, మన పిల్లలకు ఏ రీతిగా ఉంటాడంటే అగ్ని ప్రాకారముగా ఉందును. హల్లెలూయా. అగ్ని ప్రాకారముగా ఉందును. ధనవంతులైతే గిన కరెంటుతో పెట్టుకుంటారు, ఏది? కంచె.
ఎవరు బాగా రిచ్ పర్సన్స్, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ, పిఎం కానీ, వారి ఉండేటువంటి హౌస్కు ఏం చేస్తారంటే కరెంటు తీగలు పెట్టింటారు, కరెంటు తొలగించింటారు. ఇంతకుముందు ఓల్డ్ కాలంలో అయితే గిన కాంపౌండ్ కట్టి కాంపౌండ్ మీద గాజు ఉడకలు పెట్టేవాళ్ళు. ఎందుకు పెడతారబ్బా అని అనుకునేవాని, ఎవరు ఎక్కి రాకుండా అంట. దేవుని బిడ్డలారా, అయితే మన దేవుడు ఏ రీతిగా ఉంటాడంట, నేను దాని చుట్టూ హల్లెలూయా కరెంటు వైర్లు కాదు మన చుట్టూ ఆయన పెట్టేది, మన చుట్టూ పెట్టేది గాజు ఒడుకులు కాదు ఆయన మన చుట్టూ, లేకపోతే వేరే సైన్యాన్ని కాదు, సైనికులను కాదు, ఆయన మన చుట్టూ, ఆయనే మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. హల్లెలూయా, ఆయన అగ్ని ప్రాకారముగా ఉండును. యోబు కుటుంబానికి కంచె వేశాడు, ప్రాకారం వేశాడు. ఆ ప్రాకారం ఉన్నంత వరకు యోబు కుటుంబము జోలికి దుష్టుడైన అపవాది వెళ్ళలేదు. దేవునికి అపవాదికి డిస్కషన్ జరిగింది. దేవుడు అడిగాడు అపవాదితో, ఎక్కడి నుంచి వచ్చావు? ఇదిగో నేను అటు ఇటు తిరుగుతూ వచ్చానంటాడు. భూలోకములో నా కుమారుడు అయినటువంటి యోబు సంగతి నీకు తెలుసా? యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నిందారహితుడు, లోపము లేనివాడు, పాపము లేనివాడని యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఊరికైనా నీతిమంతుడుగా ఉన్నాడా? ఊరికైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అన్నీ ఇచ్చావు కదా, భార్యని ఇచ్చావు, 10 మంది పిల్లల్ని ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, గొర్రెలు ఇచ్చావు, మేకలు ఇచ్చావు, ఎద్దులు ఇచ్చావు, గాడిదలు ఇచ్చావు. ఇన్ని ఇచ్చిన తర్వాత దేవుని యందు భయభక్తులు చేయడానికి ఏమి? దేవుడు ఒకటే అన్నాడు, అరే నాకు యోబుకు ఉండేది రిలేషన్ ధనాన్ని బట్టి, ధాన్యాన్ని బట్టి, గొర్రెను బట్టి, మేకలను బట్టి, గాడిదలు బట్టి, ఒంటెలు బట్టి, ఎద్దులు బట్టి కాదు, మాది బ్లడ్ రిలేషన్. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అవన్నీ తీసేసుకో. ఎలా తీసేయాలా? కంచె ఉంది కదా అంటాడు. కంచె పో, కంచె తీసిన పో. ఉంది కదా ఆ మాట, చదివారు కదా, చూచారా? చూడండి ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 'ఊజు దేశమందు యోబును ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు. అతనికి ఆస్తి బహుగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడి గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము. 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని తటస్థించుటకై ఒక దినం తటస్థించెను. ఆ దినము అపవాదియగు వారితో కలిసి వచ్చెను. యెహోవాను ఎక్కడి నుండి వచ్చితివని వారు అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితినని యెహోవాకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడే, దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఒకడు లేడు అని అడగగా, అపవాది యోబు ఊరికేయే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. తప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. యోబు కుటుంబానికి, యోబు కలిగిన సమస్తానికి దేవుడు ఏం వేశాడంటండి? కంచె. అవును, ఎందుకు యోబు కుటుంబానికి దేవుడు కంచె వేశాడు అంటే, యోబు దేవుని కుమారుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు,
చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, అలాంటి వ్యక్తి భూలోకములో లేడు అంట. ఇంత నిష్ఠగా ఉన్నటువంటి యోబు కుటుంబానికి కంచె వేయకుంటే ఎవరి కుటుంబానికి వచ్చాడుగా? అంతే కదా. దేవుని బిడ్డలారా, మనము ఆయనతో రిలేషన్లో ఉన్నట్లయితే, మనము ఆయన భయభక్తులు కలిగి జీవించినట్లయితే, యథార్థంగా జీవించినట్లయితే, ఇదిగో ఆయన సన్నిధిలో చెడుతనాన్ని విసర్జించినట్లయితే, ఆయన నీకు, నాకు, మన కుటుంబానికి, మన సంఘానికి ఆయన అగ్ని కంచె ప్రాకారముగా ఉంటాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. ఆయన కంచెగల తోటలోనే మనల్ని పెట్టాడు. పాట కూడా ఉంది, ఏదో పాట, కంచెగల, ఏ పాట అది? కంచెగల తోటలోన నన్ను స్థిరపరిచినందున, అదే పాట ఉంది. యేసయ్య. హల్లెలూయా. మన కంచె, ఆయన కంచె. నాకు సరిగా పాటలు రావు కాబట్టి అలా ముందుకు వెళ్తూ ఉంటాను. కంచెగల తోటలో స్థిరపరచినావా. పాడని వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటేట. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, ఆయన దూతలతో కంచె, అగ్ని ప్రాకారముతో కంచె, ఆయన ఉండి మనకు ఒక కంచెగా, ఒక ప్రాకారముగా నిత్యము అనునిత్యము కునుకకుండా, నిద్రించకుండా, అపాయము రాకుండా ఆయన మనతో ఉండేవాడు. ఆయన బైబిల్ చెప్తూ ఉంది, యోబు కంచె వేశాడని. ఎవరిచ్చారు సాక్ష్యం? ఎవరిచ్చారండి? పలకండి అమ్మా, చదివాను కదా ఇంతవరకు. నీవు అతనికి, అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించబడు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. నీవు అతనికి కలిగిన వాడికి అందరికీ కంచె వేశావని ఎవరు చెప్పారు? ఎవరు కనపడింది? యోబుకున్న కంచె ఎవరు కనపడిందండి? దుష్టుడైన అపవాది కనపడింది. ఈ కంచె వేసింది నరుడు కాదు, ఈ కంచె వేసింది లోకం కాదు, ఈ కంచె వేసింది మానవులు కాదు, ఈ కంచె వేసింది నరమాతృలు కాదు. భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు యోబు మీద, యోబు కుటుంబం మీద, యోబు పనివారి మీద, యోబు గొర్రెల మీద, యోబు ఒంటెల మీద, యోబు యొక్క ఆస్తి మీద దుష్టుడు ప్రవేశించకుండా కంచె వేశాడు. ఇది యోబుకు కనపడిందో లేదో నాకు తెలియదు, కానీ దుష్టునికి కనపడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దుష్టునికి కనపడింది. యోబుకు నువ్వు కంచె వేశావు. తీసిన పో, నా నుండి యోబును దూరం చేసుకో అయ్యాడా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఎలాంటిదంటే, దేవునికి మనకు ఉన్నటువంటి రిలేషన్ ఎలాంటిదంటే, ధనం అడ్డం ఉండదు, ధాన్యం అడ్డం ఉండదు, పొలం అడ్డం ఉండదు, ఇది లేకపోతే ఆస్తి అడ్డం ఉండదు. ఇవన్నీ మనకు, దేవునికి మనకు అడ్డం కాదు. మనం కల్పించుకుంటాం. ఏమమ్మా మందిరానికి రాలేదంటే, ఇప్పుడే చుట్టాలు వచ్చిరి అందుకే రాలేకపోయినా. చుట్టాలు వచ్చి, చుట్టాలు అన్నాక రాకుండా అంటారా? ఏమంటారో ఏమన్నా నా లెక్క ఒంటరోళ్ళు అయితే ఈయన చుట్టాలు రారు. చుట్టాలు ఉంటారు, వచ్చంటారు, పోతా ఉంటారు. వాళ్ళు వచ్చి మీరు వచ్చి ఈయన ఈ ఖాళీ ప్లేస్ నిండుతుంది కదా. మీరేమనుకుంటే మనకొచ్చా? మీరు పలకండి అమ్మా, మనకొచ్చా? మనకూడదు కదా. ఆదివారం రోజు ఎన్ని పనులున్నా ఉండని మనము ఆరాధనకు ఆబ్సెంట్ కాకూడదు. హల్లెలూయా. అది పరిశుద్ధ దినం. నువ్వు రావాలి, నీతో పాటు నలుగురు రావాలి.
అది దేవుని పిల్లల యొక్క లక్షణం. నువ్వే రాకుంటేట, నువ్వే రాలేదు, కొత్తలు ఎట్టొచ్చారు. నువ్వు మానుకునేవనుకో, ఏమ్మా ఎందుకు మానుకున్నాడు, ఊరుకుంటారా? అడుగుతారా? ఎందుకు మానుకున్నాడు? రాలేదే ఆ యొక్క ఇక్కడ కూర్చుంటుండే, ఈయన ఎందుకు రాలేదే, ఏం జరిగింది, ఎందుకు రాలే చెప్పండి. నన్ను అడుగుతారు క్వశ్చన్లు. అడగరా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మన కుటుంబానికి, మన సంఘానికి ఆయన కంచె వేశాడు. హల్లెలూయా. ఎలా కంచె వేశాడు అంటే, ఒకరోజు ఎలీషా మీదికి దేవుని బిడ్డలారా పెద్ద సైన్యాన్ని పంపించాడు. ఎందుకు పంపించాడు? ఎలీషా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ఏం జరుగుతున్నాయో, శత్రు సైన్యము ఎక్కడికి వస్తున్నారో ఆ ఎలీషా గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజుకు ఆశ్చర్యం అనిపించింది. 4 గోడల మధ్యలో మాట్లాడుకునే సంగతులు ఎలా బయటికి వెళ్ళిపోయాయి? మనలోనే ఎవరో ఉన్నారు ఇంటి దొంగ ఈశ్వరుని కూడా రాజు అడిగాడు. మనం 4 గోడల మనం మాట్లాడుకుంటున్నాము, ఇది ఆ దేశాన్ని ముట్టడించాలి, ఆ రాజును ముట్టడించాలి, ఆ ప్రజలను ముట్టడించాలి అని 4 గోడలు మనం మాట్లాడుకుంటూ ఉంటే మనకి తెలియకుండానే వాళ్ళకు ఎలా తెలుస్తున్నాయి సంగతులు అంటే, ఒక వ్యక్తి అంటాడు, రాజా ఆ దేశంలో 4 గోడల మధ్యలో రహస్యంగా మాట్లాడుకున్నటువంటి సంగతులు దైవజనుడైన ఎలీషాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బయలుపరుస్తూ ఉన్నాడు. ఎంత బలమైన సేవకుడు అంటే, గెహాజీ దానం కోసము వెండి బంగారు కోసం పరిగెత్తుతే ఏమన్నాడు ఎలీషా? నీతో పాటు నా ఆత్మ రాలేదా? నేను గదిలో ఉన్నా, ప్రార్థనలో ఉన్నా. గెహాజీ, నయమాన్ దగ్గరికి వెళ్ళి నీవు వెండి బంగారు ఆశించి తెచ్చుకున్నావు కదా, డేరాలకు వెళ్ళి దాచిపెట్టావు కదా. కొందరు ఎవరు చూడలేదు అనుకుంటా ఉంటారు. నీ కోసము ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ ఆత్మ మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. రియల్. సైన్యాన్ని పంపించాడు ఎలీషా మీదికి. పంపించి పెద్ద రౌతులు, సైన్యము, ఖడ్గాలు, బలమైన వాళ్ళు వచ్చారు. తెల్లవారుజామున ఎలీషా ఎక్కడున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. ఎలీషా పనివాడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. బయటకు వచ్చేసరికి ఎవరు కనపడినారు? ఎలీషా పనివానికి సైన్యం కనపడింది. లోపల ఉన్న ఎలీషాకి ఎవరు కనపడతా ఉన్నారు? చూడండి, లోపల ఉన్నటువంటి ఎలీషాకు దేవుని బిడ్డలారా బయట ఉన్నటువంటి పనివానికి చూడండి, పనివాడు బయట ఉన్నాడు, ఎలీషా లోపల ఉన్నాడు. తెల్లవారుజామున వేకుజామున 3 గంటలకి లేచి దేవుని పాదాల దగ్గర ప్రార్థనలో ఉన్నప్పుడు, ఈ పనివాడు లేచి పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఈ పనివానికి ఎవరు కనిపించారంటే శత్రు సైన్యము, ఖడ్గాలు, రౌతులు, ఇదిగో గొప్ప సైన్యము కనపడినప్పుడు భయపడి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా ఇక మనం అయిపోయాం, మన పని అయిపోయింది. ఏం నాయనా చెప్పు, ఏం జరిగిందంటే మన చుట్టూ శత్రు సైన్యము ముట్టడి చేయడానికి వచ్చారు. వరతిక్క నాయన, నీకు వాళ్ళు కనపడుతున్నారా? నాకు గదిలో దేవుడు తన దూతలను వాళ్ళకంటే బలమైన సైన్యాన్ని పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వారికంటే బలవంతులు, వాళ్ళకంటే బలవంతులు. మనుషులు బలవంతులా? దేవుని దూతలు బలవంతులా? ఒక్క దూత ఎంతమంది చంపుతుంది? వ్యూహం, సైన్యాన్ని అంత
అగ్ని ఖడ్గాలతో ఎలీషా చుట్టూ దేవుడు తన సైన్యాన్ని, దేవదూతలను పంపించాడు. హల్లెలూయా. ఎందుకు పంపించాడంటే, దేవుడు బిడ్డలారా, ఎలీషా ఎవరు? దేవుని సేవకుడు. ఎలీషా ఎవరు? ప్రార్థనా పరుడు. ఎలీషా ఎవరు? ఒక ప్రవక్త. ఎలీషా ఎవరు? దేవుని కుమారుడు. ఎలీషా ఎవరు? దేవుని జనాంగం. ఎలీషా ఎవరు? దేవుని బిడ్డ. ప్రభాది అంటున్నాడు కదా, నేను ఇది మొదలుకొని ఇదిగో తన ప్రజల చుట్టూ, హల్లెలూయా, తన ప్రజల చుట్టూ ఆయన దూతలు మన మీదికి శత్రువు రాకుండా, దుష్టుడు రాకుండా, అపవాది రాకుండా, ఇదిగో తెగులు రాకుండా, వ్యాధులు రాకుండా, అపాయము రాకుండా, ఉపద్రవము రాకుండా, లోకమంతా మునిగిపోయినా మన మీదికి తెగులు కానీ, పాడు కానీ, అపాయము కానీ, ఉపద్రవము కానీ రాకుండా ఆయన అగ్ని కంచె ప్రాకారముగా మన దేవుడు మనతో ఉంచువాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అంత సర్వశక్తి కలిగినటువంటి మన దేవుడు. అవును, మనతో ఆయన ఉండగా మనకు భయం ఎందుకు? మనకు కలవరం ఎందుకు? మనకు దిగులు ఎందుకు? పోయిన మాసంలో విశాఖపట్నం వెళ్ళాం. ఒక రాత్రి ఒక పగులు, మళ్ళా దిగి 3 గంటలకు దిగి భోంచేసి మళ్ళీ 2 గంటలు బైక్ మీద జర్నీ. 2 గంటలు రాత్రి మగళ్ళు సిట్టింగే, స్లీపింగ్ కాదు, సిట్టింగే. రిజర్వేషన్ చేయించుకోలే, టైం లేక. స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనుక్కున్నాం. చూచే నంద్యాలలో రైల్వే స్టేషన్ ఫుల్గా ఉన్నారు జనాలు. దాదాపుగా తునికి వెళ్ళాలి. రాత్రి 9 గంటలకు ఎక్కితే దాదాపుగా ఉదయము 10, 11, 12 ఆ టైంకి వెళ్తాం. అంతవరకు కూర్చొని సిట్టింగ్ లేదు. కూడా పక్కన పెట్టండి, స్టాండింగ్ అయితే చేత అని టికెట్ వాపస్ ఇచ్చి డబ్బులు తీసుకొని మళ్ళీ బస్సు ఎక్కాం. అక్కడ కూడా స్లీపింగ్ అంటే డబ్బులు ఎక్కువ, అవునా కదా? సిట్టింగ్ అంటే కొంచెం పర్వాలే. వెళ్ళాం. ఎంత కష్టపడినామంటే బాగా కష్టపడినాం. శరీరం అసలు సహకరించలే. కరెక్ట్గా 5 గంటలకు వెళ్ళాం. రీచ్ 5 గంటలకు. పనుకోవడానికి కూడా టైం లేదు. స్నానం చేసాం. అన్న మళ్ళీ వెళ్ళాలన్నా ప్రయాణం అన్నారు. మళ్ళా 1 గంట సేపు, ఇంటి దగ్గర నుంచి సువార్తకు వెళ్ళడానికి మళ్ళీ 1 గంట సేపు. మొత్తం అడవి, మొత్తం చెట్లే. అక్కడికి వెళ్ళాం. సెల్లు పనిచేయదు, లైట్ లేదు, నీళ్లు లేవు ఆ ప్రాంతంలో. సెల్లు మొత్తం స్విచ్ ఆఫ్, టవరే పనిచేయదు. అక్కడ ఊరు బయట మాకు వణుకు పట్టుకుంటా ఉంది. ఏం నాయన తండ్రి, ఇక్కడ వచ్చినాము అరణ్యంలో, దూరం వచ్చినాం. భయపడకుంటూ పోయాం. కానీ వాళ్ళ పిలుపు, పలకరింపు విధానం చూసేసరికి భయమంతా తొలగిపోయింది. బాగా ఘనంగా జరిగింది. చక్కటి రూమ్ ఇచ్చారు, మంచం ఇచ్చారు, అనుకున్నాం, వచ్చాం. మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలి కదా. అయితే రాను పోను వాళ్ళే ఏమంటారు, మంచం. హల్లెలూయా. బస్సు దిగకముందే పికప్ కోసం, ఇంట్లో నుంచి బయటికి రాకముందే కారు డ్రాపింగ్ కోసం. స్తోత్రం చెప్పండి. చాలా అద్భుతకరంగా దేవుడు బెంగళూరులో కూడా జరిగించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కష్టంలోనైనా సుఖంలోనైనా ఆయన మనతో, మన ప్రక్కలో ఉండి ఆయన కార్యాన్ని జరిగించుటకు ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. చాలా చక్కగా, అంటే అంత అద్భుతంగా జరిగింది మీటింగ్. బాగా చక్కగా చూసుకున్నారు. పప్పు చూడలేదు, రసం చూడలేదు, టిఫిన్ చికెనే, మధ్యాహ్నం మటనే, రాత్రికి ఓ ఏమో చేత కాలే. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ నాన్ వెజ్. అది తిన్నాను లేదంటే మళ్ళీ క్యారియర్. నిజంగా బాగా ప్రేమించినారు, గౌరవించినారు. బాగా మీటింగ్ జరిగింది. చూసుకోవడం పక్కన పెట్టండి, చూసుకోకపోయినా, పలకరించినా పలకరించకపోయినా
దేవుని పని కోసం వెళ్ళాలి, సువార్త చెప్పాలి అన్నటువంటి ఒక చిన్న ఆలోచన కానీ వేరొక ఆలోచన ఏమాత్రం కానీ కాదు. హల్లెలూయా. ఈసారి ఎక్కడైనా వెళ్తేగినా శారీకి మీరే వెళ్ళాలి. వెళ్ళం వద్దా? వాళ్ళు వెళ్ళా, మీరు వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఆశీర్వాదం, మీరు ఇచ్చే వీళ్ళు చెప్తున్నారు ఓకే అని మీరు చెప్పుకున్నారు. నిజం, ఇది చాలా ఆశీర్వాదం మీకు. సేవకుడికి ఎక్కడైనా వెళ్తున్నారంటే మీ ప్రార్థన సహకారం కావాలి, మీ ఆర్థిక సహకారం కూడా కావాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళే బుక్ చేసినారు, ఒక వారం రోజులు 10 రోజులు ముందే బుక్ చేసినారు. వెళ్ళేటప్పుడు మేము కూడా బుక్ చేసుకుంటామని చెప్పాను. ఈరోజు వెళ్ళాలి, టికెట్ బుక్ చేయలే. ఫోన్ చేసి పాస్టర్ గారు, అయ్యగారు బుక్ చేసుకున్నారా టికెట్ అన్నారు. వాళ్ళు లేదు, చేసుకోలేదు అన్న. వాళ్ళు అన్నారు ఆలోచన చేసుకొని మేము చేస్తాంలేండి, ఇంక మీరు కలవరపడకండి అన్నారు. లేదు లేండి, మేము కొంచెం సమస్యల్లో ఉండి చేసుకోలే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆయన పిల్లలు అరణ్యములో ఉన్న ఆయన వాళ్ళ చుట్టూ ఉంటాడు, ఎక్కడ ఉన్నా కూడా ఆయన పిల్లలతో ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు ఉంటాడంటే ఆయన ప్రపంచము మనమే, ఆయనకు వేరే ప్రపంచము లేదు. దేవదూతలు ఉన్నారు, మికాయిల్ దూత ఉంది, గాబ్రియల్ దూత ఉన్నారు, కోట్ల దూతలు ఉన్నారు. ఇక వీళ్ళు ఉన్నారు కదా, నరులతో నాకేం పని, మానవులతో మాకేం పని, నరమాతృలతో మాకేం పని. ఈ మాట కీర్తన 8 అంటాడు, ప్రభువా ఆకాశ మహాకాశముల మహిమగల దేవుడవు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడయ్యా, మట్టి పురుగయ్యా, నిలకడలేని మనిషి అయ్యా. ఒక వారం వచ్చాడు, ఒక వారం రాడయ్యా మందిరానికి. అలాంటి స్థిరత్వము లేని మనిషి, నిలకడలేని మనిషి, కొంచెము కూడా పరిశుద్ధత లేని మనిషి, నీతి లేని మనిషి. ఇలాంటి మనుషులతో నీకు ఏం పని? దావీదు అంటాడు, దేవుని కంటే వాడిని నువ్వు కొంచెము తక్కువ వానిగా చేశావు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడయ్యా అంటే, దానికి జవాబు ఏం దొరుకుతుందంటే, దేవదూతల కంటే గొప్పవారిగా దేవుడు ఆయన పిల్లలను నిర్మించాడు. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. దేవునికి దేవదూతల కంటే నరులమైన మనమే ముఖ్యం. దేవదూతల కంటే మనమే దేవునికి కావాలి. దేవదూతల కోసం ప్రాణం పెట్టలేదు. దేవదూతలకు ఆయన వారి యొక్క నాసికారంధ్రంలో జీవ ఆత్మను ఊదలేదు. దేవదూతలకు దేవుడు తన రూపాన్ని ఇవ్వలేదు. నరులమైన మనకి ఆయన రూపాన్ని ఇచ్చి, ఆయన పోలికనిచ్చి, ఆయన ఆత్మను మన నాసికారంధ్రములో ఊది మన కోసము ఆయన తన ప్రాణం పెట్టాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అది ఎందుకు ఆయన ప్రజల చుట్టూ ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన రూపం మనం. ఆయన ఏ రూపములో ఉన్నాడో మనము కూడా అదే రూపములో ఉన్నాం. ఎందుకు మన దగ్గరికి వస్తాడంటే, దేవుడు ఆయన రూపాన్ని చూడటానికి. ఆయన రూపం మనం, ఆయన పోలిక మనం, ఆయన ప్రతిబింబం మనం. అందుకే ఆయన అంటేనే దయ్యాలకు వణుకు. ఎందుకు మనం ఎదురైనప్పుడు వందనాలు పెట్టుకుంటాం చెప్పండి? కారణం చెప్పండి. ఒక మనిషి ప్రత్యక్షమైనప్పుడు, ఎదురైనప్పుడు కొందరు అంటూ ఉంటారు కదా, ఆయన దేవుడు ప్రత్యక్షమైనట్టు అయ్యా. దేవుని రూపం అండి. ఒక వ్యక్తి మనకు ఎదురైనప్పుడు వారు ఎవరన్నా కానీ దేవుని యొక్క రూపం, ఈ రూపాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆయన పిల్లలము మన చుట్టూ ఆయన నిత్యము ఇది మొదలుకొని రాత్రింబగళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎలీషా అంటాడు, మన చుట్టూ ఉన్నారయ్యా. ప్రభా
వీని నేత్రాలు తెరవబడినట్లుగా సహాయం చేయని ప్రార్థన చేస్తే వాని నేత్రాలు తెరవబడినప్పుడు వీనికి కూడా ఆ పరలోకపు సైన్యము అగ్ని ఖడ్గాలతో అగ్ని రథాలతో ఉన్నటువంటి గొప్ప సైన్యము ఎలీషా చుట్టూ పనివాని చుట్టూ ఉండటము ఆ పనివానికి కూడా కనపడతారు. హల్లెలూయా. అవునండి, మనం అనుకుంటాం ఎవరు లేరు, ఏం చేయాలా, భయం, దిగులు, టెన్షన్, కలవరం. బెంగళూరుకి ఒక్కని వెళ్ళాను, సంపత్ రాలే. నేను ఒక్కని వెళ్ళినట్టు ఇంట్లో కూడా చెప్పాను. నేను కొన్ని విషయాలు చెప్పలే ఒక్కని వెళ్తున్నానని చెప్పాలి. ఎందుకంటే ధైర్యమా భయమా? నీకు భయమే కదా. తిరిగి వచ్చేంత వరకు తెలియదు నేను ఒక్కని వెళ్ళానని. కొన్ని లేడీస్కు సీక్రెట్ పెట్టానని చెప్పాకరి, వాళ్ళకు పెరిగితనంత ఎక్కువ. అవునా కదా? డబ్బులు ఎక్కువ చూపించాకరి, వీళ్ళకు కష్టం వీళ్ళతో. అవునా కదా అన్నాళ్ళు? అవునా కదా? మొత్తం ఏటీఎంలో పెట్టుకోండి, ఫోన్పేలో పెట్టుకోండి, పర్సులో పెట్టుకోకండి, బీరువాలలో పెట్టుకోకండి. అడిగిందల్లా ఇచ్చండి, కొన్ని ఇచ్చండి. బట్టలు కట్టే బట్టలు, బంగారు కావాలంటే బంగారు, ఏం కావాలంటే కొన్ని ఇచ్చండి అంతే. ఎందుకంటే అంతేగా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీళ్ళు ఇచ్చారు ఇంటికి వచ్చినప్పుడు, మాకు పని పెడుతున్నాడు ఇన్నని లేదు కదా. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. దేవునికి బిడ్డలారా, మనకు పిరికితనం. నాకు కూడా కొంచెం ధైర్యం జరపలే, ఒక్కొని కదా. అడిగాను, రారా నాయన బాగుంటుంది కదా, వెళ్ళాను. కానీ దేవుడు ఒంటరిగా ఉన్నా మనతో ఉంటాడు, నలుగురితో ఉన్నా మనతో ఉంటాడు. నలుగురితో వెళ్ళినప్పుడు ఆయన లేకపోతే ఏం లాభం? 100 మందితో వెళ్ళినప్పుడు ఆయన లేకుంటే ఏం లాభం? పని జరుగుతుందా? కార్యం జరుగుతుందా? ఆయనకు సేవ జరుగుతుందా? ఆయన ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నా ఒంటరి వారం కాం. హల్లెలూయా. ఆయన లేనప్పుడు 100 మంది ఉన్నా ఒంటరి వాళ్ళమే. 100 మంది నట్టెట్లా ముంచుతారు, అట్నే ఖచ్చితంగా ముంచుతారు. మామూలుగా కాదు, కోలకలేనంత ముంచుతారు అంతే. కానీ ఆయన ఉన్నాడు అనుకో, మనకు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ ఉండదు. ఆయన మనతో ఉన్నాడు అనుకోండి, కలవరం ఉండదు, కలతో ఉండదు, ఎలితి ఉండదు. నా దేవుడు, ఆయన సైన్యాన్ని, ఆయన దూతలను, ఆయన నాతో ఉంటాడు, నా ప్రక్కలో ఉంటాడు, తప్పిస్తాడు, ఉండి తప్పిస్తాడు. కానానికి వెళ్తున్నా ఒకరోజు సంజామాలు దాటి, ప్రతిరోజు ఊర్లో వెళ్ళేవాడిని. ఊరు బయట సిమెంట్ రోడ్డు వేసారు. ఆదివారం రోజు బాగా కష్టపడేవాళ్ళం. ఎంత కష్టపడ్డాలంటే, సంజామంలో ఆదివారం రోజు సంత రోడ్డు మీద మొత్తం బైక్ వెళ్ళడానికే కష్టం, కారు వెళ్ళాల. ఒకరోజు చూసుకోకుండా ఒక వ్యక్తి ఈ ఏమంటారు వేళ్ళు ఉంటాయి కదా, కాలు వేళ్ళు, టైర్ ఎక్కిందంట. నేను చూసుకోలేదు, వచ్చి పెన పెట్టుకున్నాడు. ఎటువంటి పెనంగా ఘోరంగా ఉంటుంది. పిల్లలకు రక్తం ఉడుకుతూ ఉంది. దిగుదామా కొట్లాడదామని అంటారు. వద్దు నాయన, ఏమన్నానని ఏమన్నా చేయని, సైలెంట్గా వెళ్దాం, నాకు ఎస్ఐ తెలుసు అన్నారు. వద్దురా, ఇది ఎస్ఐ కాడికి పోయే టైం కాదు, ఇది ప్రార్థనకు పోయే టైం. వద్దు నాయన వద్దు. చిన్నగా వెళ్ళాం, బాధపడ్డాం. ఎన్ని రోజులు ఈ కష్టం, ఎన్ని రోజులు ఈ బాధ. దాదాపు కంటే ఈ నుంచి సంజామాలకు పోయే టైం ఎంతనో, ఆ సంత దాటనికి అంత టైం పడుతుంది మాకు. వాళ్ళు ఎట్లంటే, మేము వెళ్ళి సిస్టమ్ పెట్టి సౌండ్ చేసే వరకు వాళ్ళు రారు. సిస్టమ్ పెట్టినాక వచ్చారు అందరూ. వచ్చినాడు ఉన్నా. మా బాధ దేవుడు చూసి ఊరు బయట పెద్ద సిమెంట్ రోడ్డు అద్భుతంగా నిర్మించాడు. హల్లెలూయా. అని నేను అక్కడ వెళ్తూ ఉంటే పెద్ద సర్పం రోడ్డుకి అడ్డంగా అనుకుంది. హల్లెలూయా. నేను కట్టే అనుకోండి, పోతా ఉన్న కట్టే అనుకొని
నన్ను చూసి అదే పోయింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక్కనే వెళ్తున్నా, ఎవరు లేరు. ఒక సేవకుని చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నా. ఏనా ఒక్కనే వెళ్ళావా అంటే, అవునా ఒక్కనే వెళ్ళాను. చెప్పాను కదా, ఎప్పటికైనా నరుడు ఒంటరివాడే, దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా వచ్చినాడు, ఒంటరిగానే వెళ్తాడు, అంతే. ఎవరన్నా రమ్మంటే వచ్చారా? ఏం పోతున్నా పైకి రమ్మంటే వచ్చారా ఎవరైనా? పోయిరా అప్ప నాయన, కావాలంటే దినాలు తెచ్చాం పో, సమాధి కడతాం పో, పాలరాతి కాబట్టి దేనితోనే కడతాం పో, పోయిరా పో. బతికినప్పుడు మాత్రం ఒక ముద్దుగా అన్నం పెట్టారు, చచ్చిన తర్వాత మాత్రం దినాలు తెచ్చారు. ఎన్ని దినాలు తెచ్చారో, చిన్న దినం అని, పెద్ద దినం అని. ఆ దినానికి మళ్ళీ సారాయి, ఆ దినానికి మళ్ళీ పొట్టేలి, ఆ దినానికి మళ్ళీ ఓ అమ్మ ఎన్ని ఇంచాయో కదా. బతికినప్పుడు మాత్రం ఒక ముద్ద కూడా పెట్టారు. రా నాయన నేను కూడా పోతున్నా ఒంటరి దాన్ని అంటే వచ్చారా ఎవరైనా? అయినా అప్పుడు నా టైం ఇంకా, ఇప్పుడు నా స్టేజ్ ఇంకా దిగనికి రాలే అంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒంటరి వారమైనా నలుగురమైనా మన దేవుడు మన ప్రక్కలో మనతో ఉండి అపాయము, కీడు, ఉపద్రవం రాకుండా ఆయన దూతలు పెట్టి మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఆయన కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, కృప చూపే దేవుడు, నడిపించేటువంటి గొప్ప దేవుడు, మనకు మార్గములన్నీ కూడా సరళం చేసే దేవుడు. రారా నాయన తను నాకు తెలియదు, భాష రాదు, మనుషులు తెలియదు అని పోయేటప్పుడు బస్సుకు పోయినా, ఇన్నే సెంటర్లో ముదిగట్ రోడ్లో పోయినా. వచ్చేటప్పుడు ట్రైన్ బుక్ చేశాను. వాళ్ళు నాకు ట్రైన్ తెలియదు, ప్లాట్ఫామ్ తెలియదు, ఎక్కడ వచ్చారో తెలియదు, ఎక్కడ దిగుతారో తెలియదు, ఎక్కడ ఎక్కాలో తెలియదు. నాకు కూడా బస్సు బుక్ చేయాలి, బస్సు పోతా. మీటింగ్ అయిపోయినాకంటే వద్దు అయ్యా, బెస్తారం అంతా ప్రయాణం చేసినారు, శుక్రవారం వాక్యం చెప్పాను, మళ్ళీ వద్దు, ట్రైన్ బుక్ చేసినా ట్రైన్కి వద్దులే అన్నారు. నాకు ట్రైన్ తెలియదు నాయన, భాష రాదు, ఏం రాదంటే అలా అన్నారు. ట్రైన్ ఎక్కించాం, సీటు చూపించాం, సీట్లో పనుకో, మేము తర్వాత ఇంటికి వద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఎక్కించే వరకు నాకు నిమ్మలం లేదు. ఎక్కడ పంపించారో బుక్ చేసి, టౌన్లో ఎట్లుంటుందంటే క్యాబ్ బుక్ చేసి పోయిరాపా అంటారు. ఇంట్లో నుంచి పోయిరాపా, క్యాబ్ బుక్ చేసినాం కదా పోయిరాపా అంటారు. ఆ ట్రైన్లో ఎంట్రెన్స్ ఏదో తెలియదు, బయటికి వెళ్ళాలో తెలియదు, యా ప్లాట్ఫారం వెళ్ళాలో తెలియదు. ట్రైన్ యాప్ ఉంది అన్నారు. నాకు ట్రైన్ యాప్ లేదు, బస్సు యాప్ లేదు. ఏదో చిన్న ఇప్పుడు ఉంది వాట్సాప్ యాప్, ఫేస్బుక్ యాప్. ఆ యాప్ల కాడికి ఇంకా పోలే నేను. హల్లెలూయా. యాప్ కాడికి, ట్రైన్ యాప్ కాడికి, బస్సు యాప్ కాడికి వచ్చేటప్పుడు ట్రైన్ యాప్ ఎక్కించారు. ఎక్కించి నువ్వు ఏడున్నావో నీకు సిగ్నల్ చూపించంట అది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నప్పుడు దేవదూతలను మన వెంట, దేవదూతలు అంటే గాబ్రియల్ దూత లేకపోతే మికాయల్ దూత కాదు. ఎవరు? మనుషులన్న దేవుడు మనతో ఉంచి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి కలవరం లేకుండా, దిగులు లేకుండా, బాధ లేకుండా, ఎవరు లేరే, నాన్నవారు లేరే, బంధువులు లేరే, చుట్టాలు లేరే, స్నేహితులు లేరే, పలకరించేవారు లేరే, పరక్కలో లేరే, ఒంటరిగా ఉన్నారట ఏమాత్రం అధైర్యం లేకుండా దేవుడు, దేవుని దూతలు నిత్యము మనతో అనుక్షణం, అనుదినం, ప్రతిదినం కొనుక్కకుండా, నిద్రించకుండా మన దేవుడు మనతో ఉన్నాడు అని ముందుకు సాగుదాం. ఎందుకంటే మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి, రక్తం కార్చి, గాయాలు పొంది, నలిగి, కరిగి, ఇరిగి, ఈడ్చబడి, దంచబడి ప్రాణం పెట్టాడు కనుక ఆ గొప్ప దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతూ వెళ్దాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించనుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీవించండి. చక్కగా మోకరించండి. నీళ్ళు మోకాటి మీద మోకరించండి. రెండు చేతులు జోడించి మోకరించండి. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, కనికరమగల దేవుడు, జాలిగల దేవుడు, వాత్సల్యత గల దేవుడు. ఆయన మన చుట్టూ, మన సంఘము చుట్టూ, ఇదిగో మన కుటుంబము చుట్టూ, మనం చేసే పనిలో మన చుట్టూ, వ్యాపారములో మన చుట్టూ, ఉద్యోగములో మన చుట్టూ, వ్యవసాయములో మన చుట్టూ, ప్రతి చోట బయటికి వెళ్ళేటప్పుడు, ఇదిగో లోపలికి వచ్చేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన సదాకాలము ఇదిగో నీతో ఉండి, నీ చుట్టూ ఆయన దేవదూతల సైన్యాన్ని నీతో ఉంచే దేవుడు.
కీడు గాని, అపాయము గాని, ఉపద్రవము గాని, దుష్టుడు గాని సమీపించకుండా దేవుడు మనతో ఉండేవాడు. అగ్ని ప్రాకారముగా ఉండేవాడు, అగ్ని సైన్యాన్ని ఉంచేవాడు. ప్రాకారముగా ఉండేవాడు, అగ్ని సైన్యాన్ని ఉంచేవాడు. అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు, అంత ప్రేమ గల దేవుడు, అంత కనికరము కలిగిన దేవుడు మన దేవుడు. మనమే ఆయన ప్రపంచం ఆయన దృష్టి మన మీద ఉంది, మన చుట్టూ ఉంది, మనతో ఉంది, మన కుటుంబముతో ఉంది, మన పిల్లలతో ఉంది, మన సంఘముతో ఉంది. మన చుట్టూ ఆయన ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు, కలవరపడకు, అధైర్యపడకు, నిబ్బరముగా ఉండు, కలత చెందకు, కన్నీరు విరువకు. ఆయన నీతో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, సదాకాలం ఉన్నాడు, నిత్యము ఉన్నాడు, నిరంతరము ఉన్నాడు. నోరు తెరవండి, దేవుని అడగండి. అయ్యా, నాతో నేటి వరకు ఉన్నావు, నాటి నుండి నేటి వరకు ఉన్నావు. ఇది మొదలుకొని సదాకాలం ఉంటావని మాతో మాట్లాడేవు తండ్రి. స్తోత్రాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించు. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, కనికరముల దేవుడు, జాలిగల దేవుడు, వాత్సల్యత గల దేవుడు, మనతో ఉండువాడు, మనతో వచ్చేవాడు, కుడి ఎడమనగా ఉండేవాడు, మనతో ఆవరించువాడు, మన చుట్టూ ఆవరించే దేవుడు. ఎవరు లేరు అనుకుంటున్నావా? నా ముందు లేరు, నా వెనక లేరు, చుట్టాలు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, పలకరించే వాళ్ళు లేరు, మాట్లాడేవారు లేరు. మనతో ఉండి ఒంటరి పయనం ఏమౌనోయని, ఒంటరి పయనం ఏమౌనోయని. నీవు నేను ఆయా సమయ సందర్భాలలో కలవరపడు. అయితే మన వెంట ఆయన ఉండేవాడు, మన వెంట ఉండేవాడు, దేవుని బిడ్డలారా, నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీ పిల్లల చుట్టూ అగ్ని ప్రాకారము చుట్టూ ఉండేవాడు. మహోన్నతుడా, మహేశ్వరుడా, యేసయ్యా, మీ పాదములకు కోట్ల కొలది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రోజు నీ పాదముల చెంతకు నన్ను, మమ్మల్ని కూడా మీరు ప్రేరేపించి నీ కృప ద్వారా నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మేము ఒంటరి వారమని, మా చుట్టూ ఎవరు లేరని, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇరుగువారు, పొరుగువారు, పలకరించేవారు ఎవరు లేరు అని ఆయా సమయ సందర్భాలలో కన్నీటితో ఉంటిమి తండ్రి, వేదనతో ఉంటిమి తండ్రి, కలవరవుతో ఉంటిమినయ్యా, కలత చెందామయ్యా. అయితే నా వెంట నాతో నీ సైన్యాన్ని మీరు మాతో ఉన్నారని
మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకవేళ ఉన్న కొద్ది రోజులు ఉంటారయ్యా, కొన్ని సంవత్సరాలు ఉంటారయ్యా. తరువాత ఎవరి దారి వారిది, ఎవరి మార్గం వాళ్ళది, ఎవరి ఆలోచన అయితే నిత్యం ఇది మొదలుకొని సదాకాలము నిరంతరము కొనుకోకుండా నిద్రించకుండా అయ్యా మా చుట్టూ ఉంటావని మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాటలు విన్నటువంటి నన్ను మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి, కృపతో నింపండి, మహిమతో నింపండి, ఆత్మతో నింపండి, అభిషేకించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు రాజా, స్తోత్రాలు రక్షకుడా, స్తోత్రాలు పరిశుద్ధుడా, స్తోత్రాలు మహిమగల తండ్రి, స్తోత్రాలు. మా చుట్టూ మా వారే ఉండరు, మా చుట్టూ మా బంధువులే ఉండరు, మా చుట్టూ మా కన్నవారే ఉండరు. మీరు మాతో ఉంటారు, వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. నీ పిల్లలం గనక నీ ప్రజలము గనక నీ సొత్తు గనక నీ స్వాస్థ్యము గనక నీ సాంపత్యము గనక నీవు ఏర్పరచుకున్న జనాంగము గనక నీవు ప్రతిష్ఠించబడిన జనాంగము గనక మాతో ఉన్న మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చేస్తున్నాను. తండ్రి నీ బిడ్డలు పనిలో ఉద్యోగంలో వ్యాపారములో కూలి పనిలో ఇంటి పనిలో వంట పనిలో రకరకాలుగా నీ బిడ్డలు ఉంటూ ఉండగా నీ సన్నిధి నీ ప్రసన్నత నీ కాపుదల నీ తోడు నీ బిడ్డలకు ఉంచండి. అపాయము గాని కీడు గాని తెగులు గాని సమీపించకుండా నీ సన్నిధి నీ బిడ్డలమైన మాతో ఉంచండి తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లించనాలు సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకొని నా తండ్రి. మా కొరకు ప్రాణమే పెట్టారు, రక్తమే కార్చారు, గాయాలు పొందారు, నలిగిపోయారు, కరిగిపోయారు, ఇరిగిపోయారు, దంచబడ్డారు, ఈడ్చబడ్డారు, ప్రాణం పెట్టారు. ఈయన మేలు చేసిన మీకు ఏమీ చెల్లించలేక మా స్తుతి ఆరాధన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో నీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.